కూసుమంచి పాలేరు నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీటింగ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్. 2 కార్యక్రమాలని పూర్తి చేసి మీ గుమ్మానికి చేర్చాం. ఒకటి, నా ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం. దాన్ని చేసి చూపించాం. రెండవది, ఆరోగ్యశ్రీ, రాజు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా చేస్తున్నాం. అంతేకాదు, ఈ 6 కార్యక్రమాల్లో 6 గ్యారంటీల్లో మిగతా కార్యక్రమాలు కూడా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా ప్రభుత్వాన్ని మీ ఊరికి, మీ గడపకి, మీ వాడకి పంపిస్తామని చెప్పి అన్నమాట ప్రకారం అధికారుల్ని మీ గ్రామానికి పంపించి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ల రూపంలో తీసుకున్నాం. అప్లికేషన్లు తీసుకున్నాం కదా, కార్యక్రమం అయిపోయిందని మేము అనుకోవటంలే. ఇప్పుడే మాకు మీరు పెట్టిన బరువు అంటే తీర్చాలి అనే బాధ్యత మా మీద ఈనాడు పెరిగింది. తప్పకుండా ఈ నెలాఖరికల్లా అప్లికేషన్లన్నీ కూడా కంప్యూటర్లో క్రోడీకరించుకొని ప్రతి అప్లికేషన్ ఇంటికి మొన్నొచ్చినట్లు వాళ్లే మీ ఇంటికి వచ్చి వాటిని పరిశీలించి ఏవైతే 6 గ్యారంటీలో అర్హులైన ప్రతి వాటిని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పు భారం మనందరి మీద పెట్టి ఖాళీ గల్లామని ఒప్పచెప్పి వెళ్లిపోయింది. అయితే మొన్నటిదాకా పరిపాలించిన ప్రభుత్వాలు అంటారు అప్పుడే 30 రోజులు అయిపోయింది, మీరేమీ చేయలేదు అంటారు. 10 సంవత్సరాలు ఎలగబెట్టలేంది 2 రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. 30 రోజుల నుంచి నిత్యము ఈ ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంది. ప్రజల కష్టాలు ఆనాడు మీరు తెలుసుకోలేదు, ప్రజల బాధలు వినలేదు, ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో మీరున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు గాని, కేబినెట్ మంత్రులు, నా సహచరులందరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అనే మార్కుని 30 రోజుల్లోనే చూపించాం. భవిష్యత్తులో కూడా మీరు ఆశించిన ఆశలన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో మీ గృహానికి చేర్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం మల్లమడుగు నందు మరియు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం కొండాపురం ప్రారంభించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రిఫ్రిజిరేటర్ టీవీ కూడా మళ్ళీ పెట్టాం సార్. నడపాల్సింది మీరు అడిగి మీతో తెప్పిస్తారు. గవర్నమెంట్ అనేది ఎక్కడ లేబుల్ ఉంది? ఇదేనా? లోపల కూడా స్ట్రిప్స్ కూడా ఉంటాయి కదా. నా కుటుంబ
సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కావాలని, ప్రజా పాలన కావాలని ఏదైతే నెల రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీ దీవెనలతో మీరు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మంచి జరుగుతుందని మంచి సర్వీస్ ఎవరు బిడ్డ